ఇద్దరు టాప్ హీరోస్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ కొత్తేమీ కాదు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ మధ్య టఫ్ ఫైట్ చూస్తూనే ఉంటాం. కానీ స్టార్ కపుల్ మధ్య థియేటర్స్ క్లాష్ వస్తే సంథింగ్ డిఫరెంటే కదా. ఈ ఆగస్ట్ మంత్లో బాలీవుడ్లో ఇదే జరగబోతోంది. ఆఫ్ స్క్రీన్ కాకుండా ఆన్ స్క్రీన్ పై టగ్ ఆఫ్ వార్ కి సిద్ధమైన వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో చూసేద్దామా. ఈ ఆగస్ట్ మంత్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతోంది. స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఫైట్ చేసుకోబోతున్నారు. ఫస్ట్ టాక్సిక్ తో కియారా ఎంట్రీ తీసుకోబోతోంది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే పలు వాయిదాలు పడి ఆగస్టు 26న వస్తున్నట్లుగా తాజాగా ప్రకటించింది. ఇందులో నదియాగా బ్లైండ్ గర్ల్ క్యారెక్టర్ లో కనిపించబోతోందట కియారా. టాక్సిక్ తర్వాత వన్ డే గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సిద్ధార్థ్ మల్హోత్రా. ఆయన నటించిన ఫోల్క్ మైథాలజీ సినిమా వ్యాన్ ఆగస్టు 28న రిలీజ్ కాబోతోంది. యాక్చువల్లీ ఈ ఏడాది మే 15న రిలీజ్ డేట్ అనుకున్నారు, కానీ ఐపీఎల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా మూవీ ఆగస్టు 28పై ఖర్చు వేసుకుంది. ఈ మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. పంచాయత్ సిరీస్ ఫేమ్ అరుణాబ్ కుమార్ అండ్ దీపక్ మిశ్రా దర్శకులతో పాటు నిర్మాతలుగాను ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు. టాక్సిక్, వ్యాన్ చిత్రాలు రెండు రక్షాబంధన్ ని టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. టాక్సిక్ పాన్ ఇండియా రిలీజ్ గా వస్తూ ఉండగా వ్యాన్ కూడా బాలీవుడ్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లో ఒకటిగా మారింది. ఆగస్ట్ మంత్ ఎండింగ్ వీళ్ళ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతుందనుకుంటే ఈ ఇద్దరు శ్రద్ధా కపూర్ తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. శ్రద్ధ నటించిన ఈత ఆగస్టు 28నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ ముగ్గురులో ఎవరు విన్ అవుతారో తేలాలంటే ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు ఆగాల్సిందే.